హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్బాక్స్ విత్ మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అన్బాక్స్ చేయబోతున్నాం HDMI స్విచ్ స్ప్లిట్టర్. సో ఎవరికైతే 2 ల్యాప్టాప్స్ ఉండి ఓన్లీ 1 మానిటర్ ఉంటుందో, సో ఎవ్రీ టైం మనమైతే కేబుల్స్ని మాన్యువల్గా స్విచ్ చేయకుండా మనమైతే ఈ డివైస్ని యూజ్ చేసుకొని ఈజీగా స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడైతే డివైస్ చూసినట్టయితే మనకు ఒక బటన్ వచ్చింది అండ్ ఒక సైడ్ 2 పోర్ట్స్ అండ్ ఇంకొక సైడ్ 1 పోర్ట్స్. సో మనకైతే ఇది మానిటర్ నుంచి మనకైతే HDMI కేబుల్ ఉంది. సో దాన్ని అయితే మనం ఒక సైడ్ ఇన్సర్ట్ చేసుకుందాం. మనకు అదర్ సైడ్స్ అయితే 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి. దాన్ని అయితే 2 ల్యాప్టాప్ పోర్ట్స్తో కనెక్ట్ చేద్దాం. ఇక్కడైతే మనం 2 ల్యాప్టాప్స్ తీసుకున్నాం, ల్యాప్టాప్ 1, ల్యాప్టాప్ 2. సో 2 ల్యాప్టాప్స్కి అయితే నేను HDMI పోర్ట్ అయితే HDMI కేబుల్ అయితే ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడైతే ఈ డివైస్లో 2 కేబుల్స్ ఇన్సర్ట్ చేద్దాం. మనకు చూడొచ్చు 1 దగ్గర లైట్ బ్లింక్ అయింది. సో మనకైతే ల్యాప్టాప్ 1 కనెక్ట్ అయింది ప్రజెంట్. ఇక్కడైతే స్క్రీన్ మిర్రర్ కూడా అవుతుంది, మనం చూడొచ్చు. సో మనకు ల్యాప్టాప్ 1 అయితే కనెక్ట్ అయింది, స్క్రీన్ మిర్రర్ అవుతుంది. సో ఇక్కడైతే మనము ఆ బటన్ యూజ్ చేసుకొని మనమైతే ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు 2 ల్యాప్టాప్స్ అయితే పోర్ట్ కనెక్ట్ అయి ఉన్నాయి. మనకి ఏది డిస్ప్లే అవ్వాలో మనం జస్ట్ స్విచ్ ద్వారా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇప్పుడు సెకండ్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేశాను. చూడొచ్చు మనకు ఇన్స్టెంట్గా మనకైతే స్క్రీన్ మిర్రర్ అవుతుంది, డిలే కూడా పెద్దగా ఏం లేదు మనకు. సో ఎవ్రీ టైం మనమైతే కేబుల్ తీసి పెట్టడం అవసరం లేదు. జస్ట్ ఈ డివైస్ యూజ్ చేసుకొని మనం సింగిల్ బటన్తో అయితే మనమైతే స్క్రీన్ మిర్రర్ చేసుకోవచ్చు. బట్ మనకు 2 HDMI కేబుల్స్ కావాలి. సో నేను ఇంకా అండ్ మౌస్ కూడా నేను సింగిల్ మౌస్ యూజ్ చేస్తున్నాను 2 ల్యాప్టాప్స్కి. అది ఎలా అనేది నేను డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే స్విచ్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను. మనకైతే వితిన్ ఫ్యూ సెకండ్స్ అయితే స్క్రీన్ మిర్రర్ అవుతుంది. సో ఈ మౌస్ వచ్చేసరికి డ్యూయల్ మౌస్. సో దీనికైతే ఒకటి బ్లూటూత్ ఆప్షన్ అండ్ USB డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి నేను బ్లూటూత్తో కనెక్ట్ చేశాను. అదర్ ల్యాప్టాప్ వచ్చేసరికి అయితే నేను USB డ్రైవ్తో కనెక్ట్ చేశాను. చూడొచ్చు, ఇది ల్యాప్టాప్ 1 వచ్చేసరికి అయితే నేను USB డ్రైవ్తో కనెక్ట్ చేశాను. మనకైతే మౌస్లో మనకు బ్యాక్ సైడ్ అయితే స్విచ్ ఉంటుంది అండ్ USB డ్రైవ్కు అండ్ బ్లూటూత్కి స్విచ్ అవ్వడానికి. సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ స్క్రీన్ మిర్రర్లో మనకు ల్యాప్టాప్ లిడ్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం క్లోజ్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. మనం జస్ట్ క్లోజ్ చేశాక మనకైతే స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. ఏదైనా మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఎంటర్ చేస్తే మనకైతే ఇలా పాస్వర్డ్ అడుగుతుంది. మనం పాస్వర్డ్ ఎంటర్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది. సో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ప్రజెంట్ కాస్ట్ వచ్చేసరికి 359 రూపీస్ ఉంది. అండ్ ఇది ప్రైమ్ మెంబర్స్కి అయితే 1 డే డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. ఇదైతే నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్, రిటర్న్ ఆప్షన్ అయితే లేదు మనకు. థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.